హాయ్ అండి, ఎలా ఉన్నారు? గార్డెనింగ్ ఈజ్ ద ఆర్ట్ దట్ యూజెస్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ బర్డ్స్ యాజ్ పెయింట్స్ అండ్ ద సాయిల్ యాజ్ క్యాన్వాస్. నమస్తే అండి, వెల్కమ్ టు మన ఇంటి పంట. నేను మీ అన్నపూర్ణ. హాయ్ అండి, నమస్తే. ఇవి ఈ రోజెస్ లాగా ఉన్నాయండి. ఎంత పెద్దగా ఉన్నాయో, అరచేతి కంటే కూడా చాలా పెద్దగా ఉన్నాయి. వీటిని పియనీస్ అంటారట ఇక్కడ. అస్సలు ఎంత బాగున్నాయంటే ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. నాకులానే మా పాపకు కూడా మొక్కలంటే చచ్చే పిచ్చి అనమాట. కూరగాయలు అవి కూడా పండిస్తుంది. చూడండి, మందార పువ్వు కూడా భలే పూసింది. సో ఈరోజైతే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడికి ఒక 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. పెగ్గీస్కో అని, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇది ఆ పువ్వుల్ని మొయ్యలేక కొమ్మలన్నీ పక్కకు పడిపోతుంటే ఇలా సీనరీస్ చాలా బాగుంటాయండి, ఇటు అటు చూస్తున్నా కానీ. సో అవన్నీ కూడా ఎక్కడ చూసినా కానీ లేక్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, బాగా వాటర్ గ్రీనరీ బాగుంటుంది. తర్వాత ఈ హౌజెస్ ఉన్నా కానీ చుట్టూ ఎక్కువ గ్రీనరీ పెంచుకొని మధ్యలో కొన్ని అయితే ఫామ్ హౌజెస్ లాగా ఎక్కువ ఉంటాయి అవుట్స్కట్స్లో. మామూలుగా ఎక్కువ ఇళ్ళు ఉన్న దగ్గర కూడా గ్రీనరీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారనమాట. అన్ని సీజన్స్లో కూడా ఇప్పుడు సమ్మర్లో అంటే మంచిగా పచ్చగా పూలు, ఇలా అన్ని పండ్లు కాయలతోటి చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో కూడా మంచు పడుతున్నా కూడా ఆ మంచు సీజన్లో కూడా అది ఒక అందంగా ఉంటుంది. తర్వాత ఫాల్ సీజన్, ఈ ఆకులు రాలుస్తూ ఉంటుంది, ఆ సీజన్లో కూడా కలర్ మారిపోతాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ మేపుల్ ట్రీస్ ఉంటాయి. తర్వాత వేరే ట్రీస్ కూడా కలర్ మారుతుంది. ఎంత అందంగా ఉంటాయో ఫాల్ సీజన్ అంటారు, అది కూడా చాలా అందంగా ఉంటాయి. రకరకాల కలర్స్లో మారిపోతాయి అన్నమాట. పింక్, ఆరెంజ్, రెడ్ అట్లా. ఇప్పుడు మేము వెళ్తుంది పెగ్గీస్కో అనేది ఒక విలేజ్ లాంటిది అనమాట. ఇక్కడ కనపడుతున్నాయి కదా, అవి సీగల్స్ అంటారట. అసలు అవి ఎట్లా అరుస్తున్నాయో, వాటి అరుపునే భయం వేసింది. అక్కడ ఒక కారు ఉంటే ఆ కారు అతని దగ్గరికి పోయిందనమాట. ఫుడ్ ఉంది వాళ్ళ దగ్గర. ఫుడ్ చేతిలో ఏ కొంచెం ఉన్నా అవి గుంజుకొని వెళ్ళిపోతాయట. అలా అవి సీగల్స్ అంటారు వాటిని. సో ఇదైతే పెగ్గీస్కో. అసలు ఎంత సీనరీ అయితే ఎంత బాగుందో. నేను దీని గురించి సెర్చ్ చేశాను అనమాట, గూగుల్లో సెర్చ్ చేస్తే. ఇది పెగ్గీస్కో అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మార్గరెట్ అనే ఆవిడ పేరు మీదుగా ఆవిడ నిక్ నేమ్ పెగ్గి అట. ఆ పేరు మీదుగా దీనికి పెగ్గీస్కో అని పేరు పెట్టారు. దీనికి 470 మిలియన్ సంవత్సరాల జియోలాజికల్ హిస్టరీ ఉందటండి. ఇది అట్లాంటిక్ మహాసముద్రం అన్నమాట. ఇదంతా అట్లాంటిక్ మహాసముద్రం. ఈ మనకు కనపడేదంతా అసలు చూడండి, ఎంత చూసినంత మేర మనకి నీళ్ళే కనబడుతున్నాయి. అసలు చాలా బాగుంది. ఈ అలలకి నీళ్ళు కొట్టుకొని వస్తాయి కదా, అలలు వస్తాయి కదా. ఈ అలలకి ఈ రాక్స్ ఇక్కడ ఎంత నున్నగా ఏర్పడతాయంటే చాలా స్లిప్పరీగా ఉంటుందన్నమాట. ఈ రాళ్ళు గ్రానైట్ రాళ్ళటండి. ఇక్కడ ఈ పెగ్గీస్కో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మనకు కనపడుతుంది కదా దూరంగా, అది లైట్ హౌస్ అనమాట. దీపస్తంభం అంటాం కదా మనం తెలుగులో. అది ఎందుకంటే నావికులు ఉంటారు కదా, ఈ సముద్రంలో ఓడలు నడుపుకొని వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మార్గదర్శనం చేసేటందుకు ఈ లైట్ హౌసెస్ ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. ఈ స్తంభం పైన ఒక దీపం ఉంటుంది, అది చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. ఈ ప్రదేశం అనేది ఫోటోగ్రఫీకి చాలా బాగుండే ప్రదేశం అండి. ఫోటోషూట్స్కి అయితే చాలామంది వస్తారు ఇక్కడికి.
సీనరీ అంతా అసలు ఎంత హాయిగా ఉందంటే, ఇటువంటి ప్రదేశాల్ని మనకి కుదిరినప్పుడు ఏదో ఒక సమయంలో సందర్శించడం వల్ల మనకెంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. వావ్! భలే సీనరీ క్యాప్చర్ అయిందండి. ఆర్టిఫిషియల్ లైట్ పైన న్యాచురల్ లైట్ అనమాట. మన సూర్యభగవానుడు సూర్యాస్తమయ సమయంలో క్యాప్చర్ చేశామన్నమాట. అప్పుడు టైం ఎంతయిందంటే దగ్గర దగ్గర 7:30 అలా అయింది. ఇక్కడ బ్లాక్ రాక్స్ ఉంటాయన్నమాట. కొంచెం అలా కనపడుతుంది కదా మనకి. ఆ అలలు వచ్చే దగ్గరలో ఉంటాయి ఎక్కువగా. ఆ బ్లాక్ రాక్స్ మీద కాళ్ళు పెడితే మాత్రం ఇంకా జారిపోతుందనమాట. అసలవి వెరీ డేంజరస్. నేనైతే మ్యాక్సిమం దూరం వెళ్ళాను. అసలు ఆ సూర్యకిరణాలు ఆ నీళ్ళ మీద పడి ముత్యాల్లాగా మెరుస్తున్నాయన్నమాట. నీళ్ళైతే అస్సలు భలే ఉందండి ఆ సీనరీ చూస్తుంటే అయితే. చాలా బాగా అనిపించింది. వర్ణించడానికి కూడా మనకి మాటలుండవనమాట. చూస్తేనే ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాము. సో, నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత షాప్స్ ఉంటాయన్నమాట. ఆ షాప్స్‌లో మనకి ఇక్కడికి వచ్చాం గదా! గుర్తుగా దీనికి సంబంధించినవి ఇక్కడ ఇంపార్టెంట్ విషయాల గురించి సంబంధించిన బొమ్మలు గానీ, ఏవైనా ఉంటాయి బుక్స్ అలాంటివి అక్కడ మనం కొనుక్కోవచ్చనమాట. అక్కడికెళ్ళాము. తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు నేను తీసుకున్నాను గుర్తుగా కీ చైన్ ఇంకేవేవో తీసుకున్నాను. సో, ఇప్పుడైతే నేనేం కొనలేదు. మధ్యలో ఒక షాప్ ఉంది. అక్కడ ఆగి ఐస్ క్రీమ్ తినేసి స్నాక్స్ ఏవో తిన్నాము. తినేసి ఇంకా ఇంటికెళ్ళిపోయామన్నమాట. కొద్దిగా నడక ఎక్కువే అయింది కదండీ! కాళ్ళైతే నొప్పులు పుడుతున్నాయి. సో, మనకి కొద్దిగా ఓపిక ఉన్నప్పుడే ఎటైనా వెళ్ళాలండి. లేపోతే వెళ్ళలేము. ఇక్కడ మనమైతే నడిచేటప్పుడు నాకు పెద్ద ప్రాబ్లమ్ అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా నడిచేటప్పుడు మన దగ్గరైతే లెఫ్ట్ సైడ్‌కి నడుస్తాం గదా! కానీ ఇక్కడ రైట్ సైడ్ నడుస్తారు. ఎప్పుడు కన్‌ఫ్యూజే. వాళ్ళేమో రైట్‌కి నడుస్తుంటారు. మనం గూడా ఎదురుగా లెఫ్ట్‌కి పోతే వాళ్ళకి ఎదురొస్తాం అన్నమాట. కార్స్ గూడా అంతే గదా! రైట్ సైడ్‌కే వెళ్తాయి గదా! ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలవాటయితుంది. ఇవేనండి ఇక్కడ కనబడుతున్నాయి కదా! బ్లాక్ రాక్స్ అని చెప్పాను గదా ఇందాక. అవే అనమాట ఇవి. వెరీ డేంజరస్. మా యువన్ బాబుకైతే ఒక లాలీపాప్ కొనిచ్చాము. వాడికి ఇంకా అది ఎంత సంతోషపడ్డాడో దానికి.